అద్భుతమైన మధుర గీతం 60 సంవత్సరాలు తింటున్నాం. 31 జూలై 1964 సంవత్సరంలో శ్రీ డి విఠలాచారి గారు తన సొంత బ్యానర్పై సయాటియా ట్విన్స్ అనే ఒక కథ ఆధారంగా జానపద చిత్రాల్లో ఒక సంచలనం ఈ చిత్రం. అలాగే ఈ చిత్రంలో కాలంజన్ములు, ప్రపంచం గర్వించే మహానటులు శ్రీ రామారావు గారు రాజాగా, మాధవసేనుడిగా 2 పాత్రలు నటించారు. ఈ చిత్రం ఈరోజు అంటే 31/7/2024కి 60 వసంతాలు. ఈ చిత్రం విశేషం ఏంటంటే 1964లో శ్రీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ద్విపాత్ర అభినయం చేసిన చిత్రం రాముడు భీముడు 64 సాంఘిక చిత్రాల్లో సంచలనం. అలాగే 1964లో పౌరాణిక చిత్రం మణిహారం, భగవంతుడిగా భక్తుడిగా శ్రీ రామారావు గారు ఎంతో అద్భుతంగా నటించిన చిత్రం శ్రీ సత్యనారాయణ మహత్యం. అలాగే విఠలాచారి గారు ద్విపాత్రాభినయంలో రామారావు గారి 3వ చిత్రం. అలాగే మొట్టమొదటిసారిగా శ్రీ రామారావు గారితో విఠలాచారి గారు 1963లో బందిపోటు అద్భుతమైన సంచలనం. ఇది విఠలాచారి గారు 2వ చిత్రం. అలాగే ఈ చిత్రానికి అప్పట్లోనే 64లోనే శ్రీ రాజన్ నాగేంద్ర గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలో మొత్తం 7 పాటలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఇప్పటికి కూడా మారుమోగుతూ ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో మేము చిన్నతనంలో ఎక్కువగా ఈ గుర్రపు సార్లు, కత్తిపైర్ల గురించి సెకండ్ రిలీజ్లో వచ్చినప్పుడు కంపల్సరీగా చూసేవాళ్ళం. ఈ చిత్రం జానపద చిత్రం ఒక సంచలనం. ఇది డైరెక్ట్గా 5 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడినది. విఠలాచారి చిత్రాల్లో ఇదొక ప్రయోగం. జనం ఎంతో ఈ చిత్రాన్ని చూసి ఆనందించేవారు. ఈ చిత్రం 31/7/1964లో విడుదలైంది. అలాగే ఈ జూలై 31కి ఈ చిత్రం 60 వసంతాల శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ, ప్రేక్షక లోకానికి అగ్గిపిడుగు చిత్రం 60 వసంతాల శుభాకాంక్షలు. ఇట్లు మీ పి. చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. నమస్కారాలతో.